ఉన్నట్లయితే గురుడు వక్రించున్నాడు, తన బలాన్ని కోల్పోయి ఉన్నాడు గోచారంలో. అలాగే గోచారంలో కుజుడు, రవి, రాహు, శుక్రుడు ఇత్యాది బుధుడు ఇత్యాది గ్రహాలు, ఈ 4 గ్రహాలు కలిసి కుంభరాశిలో ఉన్నాయి. ముందు శనీశ్వరుడు ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితులను చూసుకున్నట్లయితే ఏ గ్రహాలు కూడా అంత అనుకూలంగా లేవు. ఇక్కడ శనీశ్వరుడు కూడా మీనరాశిలో ఉన్నాడు. అలాగే కుజుడు తన ఉచ్చక్షేత్రం నుంచి జస్ట్ కుంభరాశిలోకి వెళ్ళాడు గత నెల. అంటే చాలా పవర్ఫుల్గా కుజుడు యుద్ధ కాంక్షతో, ఉత్సాహంతో, ఫుల్ ఎనర్జీతోటి మకర రాశి నుంచి కుంభరాశిలో ప్రవేశించాడు. అక్కడ ప్రవేశించగానే ఎవరున్నారు? తన పరమ శత్రువు, బద్ధ శత్రువు అయిన రాహు ఉన్నాడు. రాహుతోటి కుజుడికి అస్సలు జన్మల వైరం, యుద్ధకాంక్ష, వాళ్ళిద్దరి మధ్య జరుగుతుంది గ్రహయుద్ధం. ఈ గ్రహయుద్ధం కారణంగానే ఇప్పుడు సోకాల్డ్ ఈ అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ కొట్టుకు చేస్తున్నారు. ఇది 3వ ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీయవచ్చు. ఎందుకంటే ఈ కుజుడు ఈ కుంభరాశిని వదిలి నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్ 1st వీక్లో ఈ కుంభరాశిని వదిలి మీనరాశిలోకి వెళ్తాడు. అక్కడ శనీశ్వరుడు కాచుకొని కూర్చుంటాడు. అప్పుడు ఏం జరుగుతుంది? ఈ యొక్క కుజుడు, శనీశ్వరుడు డైరెక్ట్గా గ్రహయుద్ధం చేసుకుంటారు. ఇది మరింత భయంకరమైన పరిణామాలకి దారితీయవచ్చు. ఇది 3వ ప్రపంచ యుద్ధానికి కూడా దారితీయవచ్చు. ఈ లోపల పరిస్థితులు అనుకూలించి ఈ గురువు గనక వక్ర త్యాగం చేసినట్లయితే గురువు బలంగా ఉంటాడు. గురువు యొక్క అనుగ్రహం ఉంటే ఈ యుద్ధం ఆగే ఛాన్సులు కూడా ఉంటాయి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మిత్రులారా.